పెట్టిన మరి చెప్పుతలేవేంది అనుకుందాం పా అమ్మ అనుకుందాం పానా ఏంటిది ఎందుకు పిలిచినావు మరి రాత్రి ఏడవాండుడే ఏమున్నది మేమంటే రిచ్ కాబట్టి ఆ ఏసీ రూమ్ ఉన్నది కదా డబల్ కార్డ్ బెడ్ అలా పొరని వేసుకొని మీ ఇద్దరం అనుకుంటాం మొన్న మా అవ్వ కాలు జారింది నడుము నొప్పి ఉన్నది బాగా. అవునా సరే మా అవ్వ నేను ఏడవాండుడే మరి ఏమున్నది ఎట్లాగో మీ బతుకులు చెట్ల కింద బతికే బతుకులేనాయే మంచిగా చల్లగా వస్తుంది ఈయన బయట వండుకోరు ఏమంటావు అవ్వ అంతే అల్లుడు చల్లగా గాడిపూడి వస్తుంది దోమలకు ఒకటి అగరబత్తి ముట్టించుకోర్రి దుకాణం దొరుకుతుంది కదా అది తెచ్చుకొని ముట్టించుకొని పండుకోర్రి ఆహా మా అవ్వ నేను అగరవత్తులు అంటించుకొని బయట వండాలనే అవును ఏమున్నది ఇక పోయి వంట చేస్తా నేను అండినాక ప్లేట్లు వేసుకొచ్చి ఇన్నే ఎత్తా తిని పండుకోర్రి సరేనా అవ్వ ఆ చేపలు ఫ్రై అయ్యి బిడ్డ నాకు తెలియదు అమ్మ అల్లుడు రేపు పొద్దుగాల 2 బాటిల్ అంతా కళ్ళు తెపోతుంది బాగా రోజులే తాక పాషనూరుతోనే తాగుతాం కళ్ళు రేపు పొద్దుగా తెత్తు కానీ ఇప్పుడు మన అమ్మకి ఏమన్నా తీసుకురా హోటల్ ఏమన్నా ఆఫ్ ఏమన్నా బాటిల్ ఏమన్నా బాటిల్ ఫుల్ తీసుకురా బాగా నక్కలు అవుతాను పొద్దు ఉంచాలి నేనేమన్నా మా అవ్వ నేను బయట వండాలా నీకు ఎట్లా కనబడతాను ఫోన్ కొడతాను బయట నీ అవ్వ నువ్వు బయట వండరు దావే అమ్మ మన చేపల ఫ్రై తిందాం పావే నాడు అయిందా బాగైందా అవ్వ ఏంటి సార్ గుంట గట్టి కొట్టి అవ్వ ఇక మన లోపలికి ఒకటి వద్దు కానీ పైన షాప్ వేసుకొని బయట ఉన్నాం చల్లగా వస్తాను